హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్రస్ నా పేరు అడ్డూరి. మనం చూసేది బిగ్ బాస్ తెలుగు 9th సీజన్ ఎపిసోడ్ 97 శుక్రవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎపిసోడ్కు స్టార్ట్ చేసే ముందు అయితే మొత్తం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ప్లీజ్ దయచేసి లైక్ చేయడం కానీ కామెంట్ చేయడం, మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయాలను కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అయితే ఎపిసోడ్ గురించి కొన్ని ఏవైతే ఈ మనస్తత్వాలు కానీ వీళ్ళ మెంటాలిటీలు, బిహేవియర్లు, అలాగే వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా మనం తప్పుల గురించి మాట్లాడుకుందాం. అలాగే సంజన గారు ఏదైతే ఎమాన్యుల్ విషయంలో తన గేమ్ తను ఆడనివ్వకుండా ఆపుతుందా అనేది నాకు ఒక క్వశ్చన్ ఉందండి. దానికి మీ నుండి కూడా నాకు కొంత రిప్లై అయితే కావాలి. అవునా నిజం కాదా అనేది. నాకేమనిపిస్తుందంటే, సంజన గారు ఎమాన్యుల్ని మీరు పెట్గా అనుకున్నారా, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు క్లోజ్గా ఉండడం కానీ, ఒక కొడుకు అమ్మ అంటాడు, మా అమ్మ అంటాడు, ఓకే ఇదంతా బాగానే ఉంది బాండింగ్, కానీ ఆ బాండింగ్ని గేమ్లోకి కూడా తీసుకురావాలనే ప్రయత్నం సంజన గారు చేస్తున్నారా అనేది నా ఫీలింగ్. అలాగే ఈ బాండింగ్తో గేమ్ ఆపుకోవాలనుకోవడం ఏదైతే ఉందో అది కూడా తప్పని చెప్తాను. అంటే ఎక్స్పెక్ట్ చేయడం అనేది రాంగ్ అంటాను నేను. అంటే హెల్ప్ చేయడం చేయకపోవడం ఎమాన్యుల్ ఇష్టం అండి అది. బట్ ఎక్స్పెక్ట్ చేసి బాధపడడం అనేది తప్పు అంటాను. అది జనాలకు వదిలిపెట్టాలి. మీరు ఫీల్ అవ్వాలి, బట్ ఆ ఫీల్ని తెలియజేసి మీ గేమ్ మూవ్ ఫార్వర్డ్ అవ్వాలి. అప్పుడు ఆడియన్స్ అనేవాళ్ళు డిసైడ్ చేస్తారు ఎమాన్యుల్ సంగతి ఏంటి అనేది. అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంది, ఎవరి మధ్య అయినా బాండింగ్ ఎలా ఉంది, ఎవరికి అన్యాయం చేశారనేది డెఫినెట్గా జనాలు అనేవాళ్ళు దాన్ని ఫాలో అవుతుంటారు. దాని ప్రకారమే ఓట్లు వేస్తుంటారు వాళ్ళు. సో దాన్ని మీరు ఎమోషనల్గా తీసుకొని బాధపడిపోయి ఏదో అన్యాయం జరిగిపోయిందని పొద్దున్న లేచిన కాంచి ఆ రీతు ఉత్తరి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రండి నువ్వు కుళాయి తిప్పడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కుళాయి ఇంకా నిన్న ఎపిసోడ్ అంతా అయితే కనీసం ఆ స్విమ్మింగ్ పూల్లో వాటర్కి సగం వాటర్ మీ కళ్ళలోంచి వచ్చినట్టు ఉన్నాయనిపించింది నాకైతే. అయితే మొత్తానికి అయితే ఆయన కూడా అపాలజీ చెప్పాడు. అది తీసుకోవడానికి అంత ఇష్టంగా అయితే మాత్రం ఎమాన్యుల్ ఏదైతే సారీ చెప్పాడో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే సంజన గారు చేయలేదనే చెప్తాను నేను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు గేమ్ నుండి తక్కువ స్కోర్ ఉండడం వల్ల గేమ్ నుండి బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది భరణి గారికి. మీకు తెలుసు, దీనికి ముందు ఎపిసోడ్లో ఇదే భరణి గారు బాటంలో ఉన్నాను, ఎప్పుడు ఉన్న టాప్లో ఉన్న వాళ్ళని నువ్వు కానీ కళ్యాణ్ కానీ తీసేస్తున్నావు కదా తనుజ, ఈసారి దయచేసి నాకు అవకాశం ఇస్తావు, నన్ను ఉంచుతావు కదా, నన్ను తీయకుండా ఉంచు చాలు అని అడగడానికి వెళ్తాడు అని నేను కూడా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను ఎపిసోడ్లో. అయితే తను ఏముంటుంది, లేదు నేను ఆలోచిస్తున్నాను, నేను ఎమాన్యుల్ నాకు సపోర్ట్ చేశాడు అందుకని నేను తనని తీయలేను అని చెప్పి సింపుల్గా తీసి పక్కన పడేసింది. కరెక్ట్గా చెప్పాలంటే ఉప్మాలో కరేపాకులాగా భరణిని తీసి పక్కన పడేసిందని చెప్తాను. మనకి ఫస్ట్ చూసినట్లయితే తనుజతో ప్రాబ్లం ఏంటంటే చేసిన మేలు ఖచ్చితంగా మర్చిపోద్ది. ఆమె చాలా సింపుల్గా మర్చిపోద్ది. ఫస్ట్ వచ్చిన ఏదైతే 2 వారాలు కూడా ఎమాన్యుల్ చాలా హెల్ప్ చేశాడు తనుజాకి. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు అని చెప్పాలి, చాలా క్లోజ్గా ఉన్నాడు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఆ ఎమ్మాయినకాలు నిలబడ్డాడని చెప్పాలి. అలాంటి ఎమాన్యుల్నే నువ్వేం పీకావు, ఏం చేసావు అని చెప్పి అన్న తనుజ ఈరోజు నాన్న అని చెప్పి కాల్చిన కర్ర తీసి నెత్తి మీద కొట్టిందని చెప్తాను నేనైతే. సింపుల్. ఎన్నిసార్లు నువ్వు అవమానపడతావు? నిన్న అసలు దేకను కూడా దేకట్లేదు తనుజ. నీకు దేకిన వాళ్ళేమో నువ్వేమో బయటకు పంపించే వరకు కంకణం కట్టుకొని ఆ దివ్యానికి బయటకు పంపించేసావు. వాల్యూ రెస్పెక్ట్ కాదు కదా, ఫరక్ కూడా పడలేదు. ఇప్పుడు ఏం చేసింది తనుజ? నీకు లాగిపెట్టి చెప్పు తీసుకొట్టిందని చెప్పాలి వాస్తవం చెప్పాలంటే. అయితే మొత్తానికి ఈయన టర్న్ బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. స్కోర్ ఎవరికి ఇస్తావని అడిగినప్పుడు ఈయన దీనికి ఇంకోటి చెప్తున్నా, ఈయన డెసిషన్ తీసుకొని ఎవరికి ఇవ్వాలి? పైన ఎవరు ఉన్నారు? ఎమాన్యుల్ ఉన్నాడు, తనూజ ఉంది, సంజన ఉంది. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఇస్తారనే పజిల్ వచ్చినప్పుడు ఈలోపు ఈ లాబింగ్ మాస్టర్ ఉన్నాడు కదా, ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఈ బేవర్స్ పనులు చేసే కళ్యాణ్ ఉన్నాడు కదా, వెళ్ళిపోయి ఈలోపు పంచాయతీ పెట్టాడు భరణి దగ్గర. ఏమని అంటే తనూజకి ఇండైరెక్ట్గా వేయమని చెప్పి ఒక చిన్న లాబింగ్, ఆయనకు తెలిసిన ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని వాడడం మొదలుపెట్టాడు. అప్పటికే నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి భరణి, నేను ఎవరైనా చెప్పినా నేను నా నిర్ణయం మార్చుకోలేను కదా, నేను ఎవరికి వేయాలనుకుంటున్నాను అలాగే వేస్తున్నానని చెప్పి ఒక విషయం చెప్పకుండా నేను తనూజాకి వేస్తానన్న విషయం ఆయన అయితే చెప్పలేదు. కానీ సుమన్ శెట్టి గారితో ఆయన షేర్ చేసుకుందని అంటే ఇంకెవరు ఉన్నారో ఆ అమ్మాయికే చేయాలి, ఇప్పుడు నాకు ఆ అమ్మాయి హెల్ప్ చేయలేదో లేకపోతే నాకు అన్యాయం చేసిందని చెప్పి నేనైతే అలా బిహేవ్ చేయలేను,
నేను ఖచ్చితంగా తనూజకి ఇది సందర్భం, ఇది హెల్ప్ చేయాల్సిన సందర్భం, ఆ అమ్మాయి అలా చేసిందని చెప్పి నేను అలా చేయలేను కదా అని చెప్పి తన పెద్దరికాన్ని కొద్దిగా కాపాడుకున్నాడని చెప్తాను నేనైతే. కానీ నేనేమంటానంటే అంత మంచిదనం తనూజకి అయితే అవసరం లేదని అంటాను. దానికన్నా ఎమాన్యుయల్కి వేసుకుంటే నేను కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యండి అనిపించింది. అలాగే సంజన గారికి ఇచ్చిన హ్యాపీగా కొన్ని మార్కులు ఎక్కువ వచ్చాయేమో అనిపించింది. అయితే నువ్వు చెప్పిన మాట కూడా జనాల్లో కనెక్ట్ అయ్యిందనే చెప్తాను. ఎందుకంటే నీకు అన్యాయం చేసిన తనూజకి నువ్వు న్యాయం చేయాలనుకున్నావు అంటే నీలో ఉన్న జెన్యూనిటీని, ఆ రిలేషన్కి ఇచ్చే నీ వాల్యూని నువ్వు కాపాడుకున్నావు అని కూడా చెప్పాలి. ఈ విషయంలో చెప్పాలంటే మొత్తానికైతే మాత్రం బిగ్ బాస్ అడిగారు ఎవరికి స్కోర్ ఇస్తావంటే తనూజకి ఇస్తానని చెప్పి ఒకంత ఎమోషన్ అయ్యాడు. ఎందుకంటే ఆ విషయం ఒకసారి షాక్ అయ్యారు అందరూ. అదేంటి తనూజకి ఇచ్చాడేంటి, ఈ అమ్మాయి 2 దఫాలుగా ఆయనకి హెల్ప్ చేయలేదు కదా, అయినా సరే ఇచ్చాడేంటి అని. ఈ విషయమే ఆయన ఏడుస్తుంటే దగ్గర తనూజ వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నాడు అంటుంది. పిచ్చమోహం ఎందుకు ఏడుస్తున్నాడంటే నువ్వు నాకు పెద్ద బొక్క పెట్టినా నీకు మాత్రం నన్ను నాన్న అన్నందుకు నీకు ఇగో ఈ పాయింట్లు ఇస్తున్నాను, నువ్వు దీని ద్వారా నువ్వు గేమ్ గెలుచుకో అని చెప్పి. ఇంకోటి మోరావరు అన్నాడు, అక్కడికి అయింది. మోరావరు నాకు భరణి గారు చేసిన విషయంలో ఇంకొక విషయం ఎందుకు నచ్చలేదంటే సంజన గారికి ఇస్తావా అని సుమన్ శెట్టి గారు అడిగినప్పుడు భరణి గారు అన్న మాట ఏంటంటే ఆల్రెడీ ఆ అమ్మాయి తీసుకుంది కదా అని చెప్పి సుమన్ శెట్టి గారు ఇచ్చారు. నువ్వు ఒకసారి తీసుకుంది కదా అంటే మరి తను ఆల్రెడీ డిమాండ్ భవన్ దగ్గర స్కోర్ తీసుకుంది కదా, మళ్ళీ మీ స్కోర్ ఏం చేసుకుంటుంది? అసలు ఎమాన్యుయల్కి ఎవరు ఇవ్వలేదు కదా, ఆడుతూ గెలుచుకుంటూ వచ్చిన వ్యక్తికి మీరు ఇవ్వచ్చు కదా, అప్పుడు ముగ్గురికి న్యాయం జరిగినట్టు అవ్వద్దు కదా, అది న్యాయం కదా, సమన్యాయం కదా. మీరు ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు స్కోర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు తనూజకి ఎందుకు ఇవ్వాలి అంటున్నా. ఎమాన్యుయల్కి ఇవ్వచ్చు కదా, సంజన గారికి ఆల్రెడీ వచ్చింది, తనూజకి ఆల్రెడీ వచ్చింది, ఎమాన్యుయల్కి ఎవరు ఇవ్వలేదు కదా, ఎమాన్యుయల్కి ఇవ్వచ్చు కదా, న్యాయంగా ఉండేది కదా, చాలా ధర్మంగా ఉండేది కదా. ఒక బాగా నిజంగా చెప్తున్నాను, ఈ తనూజ కానీ సంజన కానీ వేరే వాళ్ళ ధర్మం చేస్తే అడుక్కుని తెచ్చుకున్న మార్కులతో గేమ్లో ఉండడం గొప్ప కాదు. అక్కడ ఎవరి దగ్గర మార్కులు కానీ పాయింట్స్ కానీ తీసుకోకుండా ఎమ్మెల్యేలు చాలా కష్టపడుతున్నారు అక్కడ చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే. నాకు అక్కడైతే అన్ఫేర్గా అనిపించింది భరణి గారు చేసిన పని. అయితే మేబీ ఆయనకి ఎమోషనల్గా అది పాయింట్స్ తెచ్చిపెట్టచ్చేమో, కానీ మోరల్గా చెప్పాలంటే మాత్రం అది చాలా అన్యాయం. నాకైతే తనూజగా అందులో చేయడం అనేది చాలా చాలా అన్యాయం అని చెప్తాను నేను. ఎమాన్యుయల్కి చేసి ఉంటే 100% న్యాయం జరిగి ఉండేది అనేది నా ఫీలింగ్. అయితే ఇక్కడ మొత్తానికైతే పట్టికలో ముందుకెళ్ళింది. నెక్స్ట్ ఎమాన్యుయల్ ఉన్నాడు, నెక్స్ట్ సంజన ఉంది. వీళ్ళు ముగ్గురికి నెక్స్ట్ ఒక గేమ్ పెట్టారండి. ఒక లాక్ ఇస్తాడు, లాక్తో స్విమ్మింగ్ పూల్లో దూకి ఆ కీ ఓపెన్ చేసి అక్కడ సరిపడా షేపుడు చెక్కలు ఏవైతే ఉన్నాయో వుడ్ షేపుడు థింగ్స్ అవి తీసుకొచ్చి అరేంజ్మెంట్ చేయాలి. 2 చొప్పున మంచిగా 2 చొప్పున ఇచ్చారు, 2 ఉంటాయి అక్కడ అరేంజ్ చేయాలి. ఎవరికి బజర్ నొక్కేలోపు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ను. ఇందులో ఇప్పుడు ఒకటండి, ఎంత హెల్ప్ చేసినా తనూజని కాపాడాలని ఎలా అనిపిస్తుంది. అక్కడ ఉన్నది అపోజిషను. నెక్స్ట్ టికెట్ ఫైనల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎమాన్యుయల్ తనూజ తీయకుండా ఎలా ఉంటాడు, సంజన తీయకుండా ఎలా ఉంటాడు. అందులోనూ ఎవరిది తీయకముందే వెళ్ళి తనూజ ముందు స్టార్ట్ చేసింది ఈ విషయం. వెళ్ళి ఎమాన్యుయల్ తీయడం మొదలుపెట్టింది రెడ్ కలర్. అప్పుడు మనోడు కూడా ఇంకా తీయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే సంజన కూడా మొదలుపెట్టింది మనోడు తీయడం. వీళ్ళిద్దరు ఎప్పుడైతే మనోడిది ఎమాన్యుయల్ తీయడం మొదలుపెట్టాడు, మనోడు ఒక్కొక్కటి తీసి ఎసరడం మొదలుపెట్టాడు. ఈ ఆడవాళ్ళతో గేమ్స్ అంటే ఎలాగ ఉంటాయేమో మేము నాకు తెలిసి. ఏడుపు అంటే ఇంకా ఆడాలా సావాలా వాడు. ఎమాన్యుయల్ ఆల్రెడీ ఏడుపు అమ్మ ఏంద్రా గోల, ఈ గోల ఏడుపు లేదురా ఆయన. అటేమో తనూజ అంటది ఎమాన్యుయల్ నాది తీసేవు కానీ నీటిలోకి విసిరేయడం ఏంటి అంటది. మొదలెట్టిందే నువ్వు కదా, నువ్వు ఎప్పుడైతే ఎమాన్యుయల్ తీసి విసిరావో మనోడు కూడా నీ తీసి విసిరే క్రమంలో వెళ్ళిపోయింది వాటర్లోకి. ఇంకా ఇప్పుడు ఒకటండి తీయడం ఏంటంటే అక్కడ తీసి ఇక్కడ ఎత్తే ఉంది, అక్కడ వాటర్లో పడెత్తే ఉంది. ఏదైనా బజర్ మోగే టైంకి ఫస్ట్ ఉండాలని కదా నువ్వు విసిరేసింది అయింది. అదే ఉద్దేశంతో మీది విసిరేసాడు, తప్పే ఉంది. అటేమో సంజన గారు కొడాయి తిప్పేసి నువ్వు అది చేసావు అన్యాయం చేస్తున్నావు అని ఆయన మీద ఏడవడం, నువ్వు ఒక పక్క నువ్వేమో ఆయన అరుపులు ఏంటో. అసలు ఏం చేస్తారమ్మా, ఆయన కష్టపడి ఆడుతున్నాడు. మీలా అడుక్కు తెచ్చుకున్న పాయింట్స్ కాదు నాకు తెలిసి. వాళ్ళిద్దరూ మీలాగా ఎమాన్యుయల్ అడుక్కు తెచ్చుకున్న పాయింట్లు కాదు, కష్టపడి తెచ్చుకున్న పాయింట్లు అవి. ఇంకా ఆడుతున్నాడు, అలా మీరు తెచ్చుకున్నా సరే మీకు పోటీ ఇస్తున్నాడు, ముష్టి యుద్ధం చేస్తాడని చెప్పాలి. మొత్తానికి తెచ్చుకొని ఎలాగోలా ఇష్టపడి ఆ రౌండ్లో అయితే గెలిచి ఒక 70 పాయింట్స్ ఎక్కువతో లీడింగ్లోకి వెళ్ళాడు ఎమాన్యుయల్ తనూజ కన్నా.
ఇప్పుడు నెక్స్ట్ గేమ్లో ఎవరిని ఆపుతారు అనే పజిల్ వచ్చింది. ఎవరిని ఆపుతారు అన్నప్పుడు తెలివైన వాడైతే ఎమాన్యుల్ కానీ వీళ్ళందరితో కలిసి ఎమాన్యుల్ లాబింగ్ చేయాలి, తనూజాని ఆపాలి. తనూజాని ఆపినట్టయితే కాంపిటీషన్ తగ్గిపోయేది కదా. వాస్తవానికి అక్కడ సారీ అక్కడైతే మాత్రం అది ఆ పజిల్ ఏం రాలేదు. గేమ్ అయిపోయింది. ఈ గేమ్లో లీడింగ్తో ఎమాన్యుల్ ముందుకెళ్ళిపోయాడు. సెకండ్ ప్లేస్లో తనూజా ఉంది. సంజన గారు సెకండ్ ప్లేస్ వచ్చారు. ఎందుకంటే ఒకటి ఉంది ఆమెది వుడ్ షేపుడు, ఒకటి ఉంది, 2 ఎమాన్యుల్ ఉన్నాడు. లాస్ట్ ప్లేసు తనూజ. ఇంకా తనూజ అది అవడంతోనే కూర్చొని మొదలుపెట్టింది, నేను ఇప్పుడు ఇంతే, నేను ఎప్పుడు గెలుస్తున్నట్టే అనిపిస్తుంది కానీ గెలవను అని చెప్పి ఒక రకమైన సింపతి ఏడుపులు ఏడవడం అయితే మొదలుపెట్టింది. అప్పుడు పట్టుకలోకి ఫస్ట్ ప్లేస్లోకి ఎమాన్యుల్ వెళ్ళిపోయాడు. ఓకే, డన్. ఇప్పుడు ఫైనల్ రౌండ్ పెట్టాలనుకున్నారు. ఫైనల్ రౌండ్ పెట్టి, ఫైనల్ రౌండ్ ఏంటంటే ఏదైతే 5 kg 6 kg బస్తాలు, చిన్న బస్తాలు ఉంటాయి, వాటిని కర్రతో తోసుకుంటూ కర్ర మీద వెళ్ళి తట్లో పడాలి. ఈ గేమ్ మీ అందరూ చూసే ఉంటారు. ఈ గేమ్లో మాత్రం నిజం చెప్పాలంటే ఎమాన్యుల్ కొద్దిగా ఇప్పుడు సంజన గారిని తీయాల్సి వచ్చింది. ఇక్కడ ఎంత లాబింగ్ తను చేసినా సరే ఫైనల్గా మాత్రం ఈ ఎవరైతే 4 people ఉన్నారో, ఈ కళ్యాణ్ కానీ, డిమాన్ పవన్, తనూజ, ఎమాన్యుల్, ఈ నలుగురు ఖచ్చితంగా వన్ సైడ్ అయిపోతున్నారండి. వన్ సైడ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సీనియర్ సిటిజన్స్కి తెలియాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ నలుగురు ఒకటైపోయి ఒక్కొక్కరుగా ముందు వీళ్ళని ఒక్కొక్కరుగా బయటకు తోస్తారు. ఆ విషయం తెలుసుకోవాలి. ఫస్ట్ సుమన్ శెట్టి, తర్వాత డిమాండ్ పవన్ అంటే ఇంకా తప్పక వెళ్ళిపోయాడు, ఆయన గివప్ ఇచ్చాడు అప్పటికే. ఇంకా తర్వాత భరణి వెళ్ళిపోయాడు, ఇప్పుడు సంజన వెళ్ళిపోయింది. వై నాట్ ఎందుకని వీళ్ళు వెళ్ళకూడదు? మన ఎమాన్యుల్ కానీ తనూజ కానీ ఎందుకు వెళ్ళకూడదు? ఓటెప్పులు కూడా తీసుకున్నారు కదా. ఓటెప్పులు 2 సార్లు వెళ్ళింది కదా ఈవిడ తనూజ. ఓటెప్పులకి వెళ్ళింది, తర్వాత ఎమాన్యుల్ వెళ్ళాడు ఓటెప్పులకి. వాళ్ళకి ఆ ఎక్సెప్షన్ వచ్చింది కదా. అలాంటప్పుడు సంజన గారిని పంపిస్తే తప్పే ఉంది, లేకపోతే భరణి గారు వెళ్తే తప్పే ఉంది. కానీ ఇక్కడ అలా కాదు. వాళ్ళ ఉచ్చులో వీళ్ళు పడుతున్నారు. వాళ్ళేమో 4 అయిపోయారు, వీళ్ళు 3 అయిపోయారు. వీళ్ళు మొత్తానికి ఒక లాబింగ్, ఒక టీమ్గా డివైడ్ అయిపోయి వాళ్ళు శుభ్రంగా వీళ్ళని ఒక్కొక్కరు పంపించేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ అందరినీ, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో. మొత్తానికైతే సంజన గారిని పక్కన పెట్టేశారు. ఎమాన్యుల్ కూడా ఆమెకి ఓటేసి ఆమెని పంపించారు బయటికి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు గేమ్ పెట్టారు. ఏం గేము? బెలూన్ గేమ్ పెట్టారు. బెలూన్ గేమ్ పెట్టి ఎమాన్యుల్కి ఆమెకి పెడితే ఈ బెలూన్లు అంటే తలతో కొట్టుకుంటూ వెళ్ళి అందులోకి హోల్లోకి వెళ్ళాలి. ఈ గేమ్లో ఎమాన్యుల్ గెలిచాడు. 70 పాయింట్లతో లీడ్లోకి వచ్చాడు. మొత్తానికైతే 70 పాయింట్లతో లీడ్లోకి వచ్చాడు. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ సెకండ్ రౌండ్ మళ్ళీ పెట్టారు. ఇది ఫైనల్ రౌండ్. ఈ ఫైనల్ రౌండ్లో తనూజ గెలిచింది. నేను చెప్పాలంటే తనూజ చాలా బాగా హ్యాండిల్ చేసిందని చెప్పాలి. కర్రతో ఆ మూటలని బుట్టలో తోయడం కానీ, ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసి బకెట్లో వేసుకొని ఫైనల్గా ఆ అయితే మాత్రం ఈ గేమ్స్ ఏదైతే టికెట్ ఫైనల్కి సంబంధించి 750 స్కోర్తో హైయెస్ట్ టాపర్గా నిలిచిందని చెప్పాలి తనూజ. ఈ గేమ్లో మనోడు కొద్దిగా కంగారు పడ్డాడు. మళ్ళీ దానికి పైపెచ్చు అదేదో కరెక్ట్గా లేదని అదని ఇదని చెప్పే ప్రయత్నం ఎమాన్యుల్ చేశాడు. బట్ నాకైతే మాత్రం తనూజ అదే కర్ర మీద తోసి చూపించింది. అదైతే బాగానే వెళ్ళింది. నాకెందుకో అది అందుకు ముందుకు వెళ్ళిన బెలూన్ గేమ్లో కూడా కాలు బెనికిన కార్యక్రమం ఏదైతుందో అంత పెద్ద దెబ్బ కాదు అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైతే దెబ్బ తగిలిందో తనూజ ఒక బెలూన్ను మూవ్ ఫార్వర్డ్లో ఉండేటప్పటికీ మనోడికి భయం వేసింది. ఇది ఓడిపోతానేమో అని చెప్పి మనోడు కాసేపు బ్రేక్ ఇప్పించాడని చెప్పాలి ఆ గేమ్కి. తర్వాత మరి కట్టేసిన తర్వాత మనోడు ఎక్కడ ఆగకుండా ఫటాఫటా వేసాడు. మరి అంత బెనికి అంత తీవ్రంగా కాలు తీయలేనంత హెవీగా ఫీల్ అయిన ఎమాన్యుల్ వితిన్ హాఫ్ అన్ అవర్లో వచ్చి మళ్ళీ అదే గేము అంతకన్నా స్పీడ్గా ఆడాడంటే ఎలా ఆడాడో నాకు అర్థం కాలేదు. తర్వాత ఈ గ్రౌండ్లో ఈవిడికి ఏదో కర్ర తగిలితే ఆమె కాసేపు ఆపేసింది గేము. ఇవన్నీ చూసేవాడికి కూడా కొద్దిగా ఎబ్బెట్టుగానే అనిపించాయి. బట్ ఏదైనా అవని అక్కడేమో ఫస్ట్ రౌండ్లో ఎమాన్యుల్ గెలిచాడు బెలూన్ టాస్క్లో. ఇక్కడ మోటల్ టాస్క్లో వచ్చేసరికి తనూజ గెలిచింది. మొత్తానికైతే తనూజతో గేము 750 స్కోర్తో హైయెస్ట్ టాపర్గా ఈ వీక్ సంబంధించి ఆమె టాపర్లో నిలిచి టికెట్ ఫైనల్కి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే సంపాదించిందని చెప్పాలి తనూజ. ఇది ఈ ఎపిసోడ్కి సంబంధించి పూర్తిగా నా రివ్యూ. అలాగే నాకు ప్రత్యేకంగా ఈ విషయంలో నాకు నచ్చింది ఏంటంటే 2 సార్లు
స్కోర్లు డిమాండ్ పవన్ దగ్గర అవ్వచ్చు, భరణి గారి దగ్గర అవ్వచ్చు తీసుకొని అన్ని హెల్ప్లు తీసుకొని ఎవరైతే తనూజ టాప్లో ఉందో ఆమె గొప్ప, లేదంటే ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఎవరి స్కోర్ తీసుకోకుండా ఫైనల్ గేమ్ వరకు అంత టఫ్ ఫైట్ ఇచ్చిన ఎమాన్యుల్ గొప్ప అనేది నా క్వశ్చన్ మీ అందరికీ కూడా. నాకు ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా తనూజ అందరు హెల్ప్లు తీసుకొని ఆడిన గేమ్లే ఆమె. ఏదైనా చూడండి, ఈ కెప్టెన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆమె కెప్టెన్సీ కండక్టర్షిప్ చాలాసార్లు చివరి వరకు వచ్చి ఓడిపోయిన గేమ్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆమె అటు ఇమాన్యుల్ హెల్ప్ అవ్వచ్చు, భరణి హెల్ప్ అవ్వచ్చు, లేదంటే మిగతా వాళ్ళు హెల్ప్ అవ్వచ్చు, అందరు హెల్ప్లు తీసుకొని ఆడిన తనూజ ఎవరు నాకు ఇక్కడ ఎవరు లేరు, ఎవరు హెల్ప్ లేరు అన్న కామెంట్స్ ఆమెను అడితేనే మనం విన్నాం. అదే విషయం మీద చివాట్లు కూడా తినిందని చెప్పాలి. మరి ఇప్పుడు కూడా అందరి హెల్ప్ తీసుకొని ఆమె విన్ అయింది. మరి చూద్దాం, ఇప్పుడు ఇంత పాయింట్లు వచ్చి ఇంత వేలుగా వచ్చిన తర్వాత కూడా ఆమె ఏడుపు ఏ రకంగా ఉంటుందో అనేది చూడాలి హౌస్ మేట్స్ మీద. నాకైతే మాత్రం అన్ఫేర్గానే అనిపించింది ఈ గేమ్స్. నాకు ఖచ్చితంగా ఈ స్కోర్ కలిపే ప్రక్రియ ఏదైతుందో చాలా అన్యాయంగా చేశారు. తనూజాకి అన్యాయంగా 2 సార్లు ఇచ్చి ఆమెను టాప్లో ఉంచారనేది నా ఫీల్. థ్యాంక్ యూ.